చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ముందుగా శ్రీహరి గారు మీకు అలానే పెద్దలు అన్నకి అలానే ఛానల్లో ఉన్నటువంటి రామకృష్ణ గారికి, ఉమేష్ చంద్ర గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రం. బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకటి, ఎందుకంటే మీరు మాధవ్ గారిది కూడా ఇంటర్వ్యూ చూపించారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడేసేసి నేను దీనికి వస్తాను. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, దాని మీద కూడా కేసులు పెడతారా అని చెప్పేసి టీవీ అతను ఏదో అంటున్నాడు. ఆయన మాట్లాడారు. అంటే మీరు అన్నారు ఇందాక ఆయనకి ఏదో ఒక ఆఫీసర్ కదా, కాస్త తెలుసు ఆయనకి చట్టం గురించి, ప్రొసీజర్ గురించి తెలుస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఆ ఒక మాట అర్థం సరిపోతుంది, అతనికి ఏమీ తెలియదు అంటారు. అతనికి ఏమీ తెలియదు కాబట్టి పట్లపు తీసుకుని చూపించాడు. ఆయనకు తెలిసిందంటే పట్లపు తీసుకుని చూపించడం తప్పితే ఈజ్ నథింగ్ నోస్. మరి ఎట్లా ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యా కానీ పార్లమెంటరీ మనం సిగ్గుపడాలి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక పార్లమెంటరీ అని చెప్పేసి. ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయి మర్డర్ అయిపోయింది. అమ్మాయి మర్డర్ కేసు, ఇక్కడ పోక్సో కేసు అంటే ఈమె లైవ్ లో ఉన్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ బయటికి చెప్పకూడదు అనేది చట్టంలో చెప్తున్నది. ఆ చట్టంలోనే ఉంది, డోంట్ డిస్క్లోజ్ అని చెప్పేసి. దానికి దీనికి కూడా తేడా తెలియనటువంటి ఒక వ్యక్తి పార్లమెంట్ దాకా పోయొచ్చారంటే నిజంగా అతనికి అందరం కూడా దండం పెట్టాలి. ఇంకోటి వచ్చేసి అంతర్యుద్ధం అంట. అంతర్యుద్ధం వస్తుందని మాట్లాడుతున్నాడు చూడండి, ఆ మాట మీద కూడా వీళ్ళు కేసు పెట్టచ్చు. దాని మీద ఇట్సరా ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఇంకో కేసు సుమోటోగా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి వాడిని తీసుకుని లోపలేయచ్చు వితౌట్ నోటీస్. ఇట్స్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇందాక ఆనమన్న చెప్పినట్టుగా చొక్కా పట్టుకుని లాగి జీబులో పడేసి తీసుకెళ్లి కూర్చోబెట్టచ్చు. అంత సీరియస్నెస్ ఉన్నటువంటి పదం ఆ పదం అతను వాడింది. సో ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళందరూ ఒక బ్యాచ్ గా తయారయ్యి వాళ్ళు ఒక గోడు కింద చేరి ఒక పార్టీ అని చెప్పుకున్నారు చూడండి. దౌర్భాగ్యం, మన రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అందుకే నేను ఎప్పుడనేది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక ఇలాంటి వ్యక్తులు ఒక దొంగల సమూహం అని చెప్పేసి పదే పదే నేను ఖచ్చితంగా సార్. హత్యలు, అత్యాచారాలు లేకపోతే అన్యాయాల పైన అప్పట్లో మాట్లాడిన దానికి ఫోక్సో కేసుకి సంబంధం ఏంటి అసలుకి? ఆయన తెలియనటువంటి ఆఫీసరు. అందుకనే అంటుంది, అందుకనే చెప్పదలుచుకున్నాను. అది తీసి పక్కన పెడితే రైట్. మన టాపిక్ వస్తే ఎవరైనా మీరు చెప్పినట్టుగా రాజా గారు, ఈ రాజా గారు మాట్లాడినటువంటి మాటలు గాని, ఆయన వాడినటువంటి భాష గాని, ఆయన ఏదో చెప్తున్నాడు నేను ఎంఫిల్ చదువుకున్న వ్యక్తినని. ఎంఫిల్ చదువుకుంటే ఏదో చెప్తారు సామెత, మనకి ముసక సామెతలు ఊర్లో పెట్టేయాలండి, కొన్ని వద్దు. ఈ మధ్యన ఏంటంటే ఆ సామెత చెప్పినా గానీ కొన్ని సంఘాల వాళ్ళకి ఏదో ఇబ్బందికరం అని చెప్పేసి అంటే టీవీ ఛానల్. సో కొన్ని సామెతలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళ గురించి. చదువుకున్నాడు కంటే అని చెప్తారు సామెతలు ఇలాంటివన్నీ కూడా. సో ఈయన ఎంఫిల్ చదివినటువంటి వ్యక్తి, ఒక సినిమా పరిశ్రమలో ఒక పెద్ద రైటర్ గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవన్నీ. దానికి మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ పర్సన్ ఇవాళ వచ్చేసి దానికి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఈ ముఠా నాయకుడు, ఈ సోకాల్డ్ ఎక్స్ సీఎం గారు ఆయన ఫోన్ చేసి పరామర్శించడం. ఆ పరామర్శలో మళ్ళా నువ్వు ఫోన్ చేసుకో, మేము కాదంటలేదు, నీ పార్టీ వ్యక్తి కాబట్టి ఫోన్ చేసుకో, లేదంటే ఎల్లు కూర్చో, అక్కడ పూలు తీసుకెళ్ళు, లేదంటే పళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసాయి, మేమేం కాదన్నాం. కూటమి ప్రభుత్వంలో నాయకుల మీద ఎట్లా మాట్లాడతాను? గతం మర్చిపోయావా? ఏ రోజైనా ఒక్క రోజున ఫోన్ చేసో లేదంటే ఇంకోటి కానీ యాజ్ సీఎం గా నీ పార్టీ లీడర్ గా అతనికి ఏదో చైర్మన్ కూడా ఇచ్చినట్టున్నావు కదా, ఆయన మాట్లాడుతున్నటువంటి భాష గురించి ఒక్క రోజన్నా కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అనే మాట వచ్చింది నీ నోట్ల నుంచి? అది రాదు. నువ్వు అసలు చైర్మన్ ఇచ్చిందే జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని శిక్షానికి కదా నువ్వు ఇచ్చింది. ఇలాంటి పెద్ద మనిషి వాళ్ళు వచ్చేసి ఏదో జరిగిపోతుంది ఇక్కడ, నేనున్నాను. ఏం నువ్వు ఉండేది ఉండు, ఎవడొద్దాను నిన్ను? నువ్వు ఉండబ్బా, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉండు, ఇక్కడేం పని లేదంటే అయిపోయింది. నువ్వు ఒక ఛాన్స్ అన్నావు, ఆ ఛాన్స్ ఇచ్చేసారు, రాష్ట్ర ప్రజలను తీసుకెళ్ళి పక్కన పెట్టారు. నువ్వు ఎక్కడ తిరుగుతావు తిరుగు. నీ మీద ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి 5 సంవత్సరాల దాష్టికాలన్నీ కూడా మేము తీయక తప్పదు కదబ్బా. ప్రజాస్వామ్యంలో నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు ఏమన్నాయో, నువ్వు చేసినటువంటి దోపిడీలు ఏమన్నాయో, మీరు చేసినటువంటి దాష్టికాలు ఏమన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అది ప్రెసిడెంటే కదా, నువ్వు కూడా అదే చేసింది. చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎందుకు తీసుకెళ్తావో చెప్పకుండా నంద్యాల దగ్గర నుంచి, కర్నూలు దగ్గర నుంచి తీసుకుంటే అక్కడ ఏదో జరిగిపోయింది, గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఏదో నిర్ణయాలు తీసుకున్నాడు, అటు వల్ల ఖజానా ఏదో పెద్ద ఒక్కబడిపోయిందని కదా చెప్పింది. మరి అలాంటి యొక్క పెద్ద నీ భాషలో చెప్పాలంటే ఆ హోల్స్ అన్ని కూడా ఇవాళ మేము కూడా చేయాలి కదా. మరి
కాదు కాదు సార్, నాకు తెలిసి అదే సహజంగా ఇంతకు ముందు ఏదో మా వాళ్ళు అప్డేట్ అడుగుతుంటే కూడా పోలీసులు విచారిస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి సార్ అంటే, మీకు కూడా తెలుసు కదా రాజా, వీడియోలన్నీ అప్లోడ్ అయినాయి కదా యూట్యూబ్లో, నాది కొత్తగా చెప్పేది ఏముంది, రహస్యంగా ఏమన్నా మాట్లాడినా అన్నాడు. మరి ఆయన పబ్లిక్గా మాట్లాడినట్టువే కదా, ఏమన్నా ఎవరన్నా వాటిని ఏమన్నా తయారు చేశారా మీరేమన్నా? జనసేన వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ కానీ కూటమి వాళ్ళు ప్రభుత్వం కానీ అంతవరకు ఆయన ఒప్పుకున్నాడు, అది కూడా మార్పింగ్.